ఓకేనా? అందరికీ నమస్కారం. ఈ పత్రికా సమావేశం నాతో పాటు పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ అనిల్ గారు, ఎమ్మెల్సీలు బల్మూర్ వెంకట్ గారు, ఆమెర్ అలీ ఖాన్ గారు, అద్దంకి దయాకర్ గారు, ఎమ్మెల్యే గణేష్ గారు, చైర్మన్ ఫహీం ఖురేషి గారు, లింగం గారు, మిత్రులందరికీ నమస్కారం. కేటీఆర్ గారు గుంటూరులో ఏం చదివినాడో, మరి ఆయనకి ఏం చదువు నేర్పినాడో సగం తెలిసి సగం తెలియక రాజకీయంగా లబ్ధి పొందాలని ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిన్న జరిగిన ఏఐసీ సమావేశం కానీ, సిడబ్ల్యూ సమావేశం కానీ, రాహుల్ గాంధీతో పాటు మాట్లాడిన పెద్దలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి కుల సర్వే, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి 42% బీసీలకి రిజర్వేషన్ మీదే జరిగింది. ఇది యావత్ దేశంలో ఒక దిక్చూచిగా, ఒక చరిత్రాత్మక నిర్ణయంగా చెప్పుకున్న తరుణంలో వణుకు పుట్టిన బీజేపీ బీఆర్ఎస్ లోపాయికార ఒప్పందంలోకి వచ్చి హెచ్సియు భూముల వివాదం తీసుకొచ్చి ఆ బీసీ క్రెడిట్ తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంది. హెచ్సియు భూముల విషయంలో కేటీఆర్ బాగా మాట్లాడుతూ ఉన్నారు. నేను కేటీఆర్ గారిని మీ ద్వారా తెలంగాణ ప్రజల తరఫున ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మీరు 10 ఏళ్ల కాలంలో మీరు హైదరాబాదులో ఉన్నటువంటి బంగారం లాంటి ప్రభుత్వ భూములు ఎన్ని వేల ఎకరాలు అప్పనంగా అమ్మేశారు, ఎన్ని వేల ఎకరాలని మీ అనుయులకి కట్టబెట్టారు, ఎన్ని వేల ఎకరాలని డీఫారెస్ట్ చేశారు, కొండలు కరిగిపోయే రకంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మీరు అప్పనంగా భూ విధ్వంసం చేసి విచ్చలవిడిగా హైదరాబాద్, ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ ఉన్న భూముల్ని మాయాజాలం చేసి అమ్మినటువంటి రోజులు ఇంకా ప్రజలు మర్చిపోలే. ఈ రాష్ట్రంలో లక్షల ఎకరాలు, హైదరాబాద్ ఒక్కచోటనే 10,000 పైచూలకు ఎకరాల ప్రభుత్వ భూమిని అడ్డగోలుగా అమ్మేసినటువంటి నీవు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నావు. కేటీఆర్ కడుపు నొప్పి అంతా రైతులు బాగుపడుతున్నారని. హెచ్సియు భూముల యొక్క చరిత్ర ప్రజలకు తెలవాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు అలాట్ చేసినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని దాదాపు 400 ఎకరాలని ఐఎంజీ భరత్ సంస్థకి బిల్లిరావు అనే వ్యక్తికి కట్టబడడం జరిగింది. 400 ఎకరాలు వెనక్కి తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ రద్దు చేయడం జరిగింది. అది కోర్టులోకి వెళ్ళింది. ఇన్నేళ్ళు కోర్టులో నాడుస్తూ వచ్చింది. నువ్వు 10 ఏళ్ళు అధికారం ఉన్నావు, ఎందుకు దీని మీద శ్రద్ధ పెట్టలే? అప్పుడు కనబడలేదా నీకు హెచ్సియు భూమి ఇదని? హెచ్సియుని కాపాడాలని కనబడలేదా? యథేచ్ఛగా రాష్ట్రం యూనివర్సిటీ భూములు కబ్జాకి కారకులైనట్టు మీరు మీ నాయకులు యథేచ్ఛగా దోపిడీ చేసినటువంటి మీరు, కాకతీయ యూనివర్సిటీ కానీ, ఉస్మానియా కానీ, తెలంగాణ యూనివర్సిటీ కానీ ఎక్కడికక్కడ మీ నాయకులు దోపిడీ చేస్తే వాళ్ళు హెచ్సి గురించి మాట్లాడుతున్నారు. హెచ్సి భూముల యొక్క చరిత్ర ప్రజలకు తెలవాలి. రాజశేఖర రెడ్డి గారు రద్దు చేసిన తర్వాత కోర్టుకు పోతే రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు హైకోర్టులో, సుప్రీంకోర్టులో పోరాడి దీన్ని విజయం సాధించిన సందర్భం. కేటీఆర్ గారు ఏం చేశారు? 10 ఏళ్ల కాలంలో అదే ఐఎంజీ భరత్ సంస్థతో 30% ముడుపులు మాట్లాడుకొని ఇవాళ 5,200 కోట్లు అయితే మాట్లాడుతూ ఉన్నాడో అది వారికి రావాల్సినటువంటి ముడుపుల యొక్క ధర, ఆ పద్దు. 5,200 కోట్ల పద్దు అనేది కేటీఆర్కి బిల్లిరావు ఒప్పుకున్నటువంటి 30% నిధులు
లంచం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకుండా ఉండుంటే ఇప్పటి వరకు బిల్లిరావుతో కేటీఆర్ గారు కుమ్మక్కై 30% నిధులు లంచం 5,000 కోట్లు 200 తీసుకొని ఈ సంస్థని ఐఎంజీ భారత్కి అప్పగించేవాడు. ఇది వారికి ఉన్న ఒప్పందం. కేటీఆర్ దురదృష్టానికి మేము అధికారంలోకి వచ్చాం. ఇప్పుడు ఏమైపోయింది పరిస్థితి? రైతులు బాగుపడుతున్నారు. ఇప్పుడు ఇది వాస్తవాలకు వెళ్తే ఇది ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిని టీఎస్ఐఐసికి 75 కోట్ల ఎకరం చొప్పున ప్రభుత్వం ఇచ్చింది. ఇన్ టర్న్ టీఎస్ఐఐసి ఐఐసి బ్యాంక్ ద్వారా ఐసిఐసి బ్యాంక్ ద్వారా 10,000 కోట్లు ఈ ల్యాండ్ని బాండ్స్ రూపంలో తీసుకొచ్చింది. ఆ 10,000 కోట్లు ఎక్కడ పోయినాయి? రైతు రుణమాఫీకి, సన్నవడ్లేస్తే బోనస్కి ఇచ్చిన డబ్బు ఇది 10,000 కోట్లు. ఇది ఎవరు జేబుల్లోకి పోలే, ఏ సంస్థలకు పోలే. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా రుణమాఫీ రుణముక్తులు చేసినట్టు రైతుల యొక్క భారాన్ని దించడానికి ఈ 10,000 కోట్లని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వడం జరిగింది. ఇది కడుపు నొప్పితో, రైతులు బాగుపడుతున్న నొప్పితో ఇవాళ ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. 175 కోట్ల అంశం లేవనెత్తినాడు. ఏంటి 175 కోట్లది? ఇది ఆన్ రికార్డ్ వైట్ మనీ. ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఏదో ఒక ఏజెన్సీ కావాలి, ఒక కన్సల్టెన్సీ కావాలి కాబట్టి ఇది ఆనవాయితీ, ఇది ప్రాక్టీస్. ఇది గత ప్రభుత్వం జరిగినప్పుడు ఏదో కన్సల్ట్ ద్వారానే మనకు లోన్స్ వస్తాయి. ఇది బాజాప్తా రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిస్తే టెండర్లో పాల్గొన్నటువంటి ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి ఈ కన్సల్టెంట్ వ్యవస్థని అప్పచెప్పడం జరిగింది. దానికి అదనంగా 175 కోట్లు వైట్ మనీ ప్రభుత్వం ఇచ్చింది. దీంట్లో ఏదో జరిగింది కుంభకోణం. ఎక్కడుంది నాయన కుంభకోణం దీంట్లో? ఇవాళ ఇక్కడంత వాల్యూ లేదంటాడు ఆయన గారు. అమ్మకానికి పెట్టినటువంటి భూములు కోకాపేటలో అయితే 100 కోట్ల పలుకుతుంది. బాజాప్తా ఆక్షన్ చేసి 100 కోట్లకు అమ్మామని అడ్వర్టైజ్మెంట్. రియల్ ఎస్టేట్ కంపెనీల కన్నా ఎక్కువ ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది. లక్షల కోట్లు, 1000 కోట్లు తగిలేశారు అడ్వర్టైజ్మెంట్ మీద. 100 కోట్లు కోకాపేటలో పోయినప్పుడు ఇది ఎక్కడుందండి ఇది ఈ భూమి? ఇప్పుడు హెచ్యూ ల్యాండ్స్ ఎక్కడున్నాయి? చుట్టు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కంపెనీలు ఏంటి? ఐఎస్బి కానీ, ఇన్ఫోసిస్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, విప్రో కానీ, గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, డిలైట్ కానీ, ఏడీపీ కానీ, డిఎల్ఎఫ్ కానీ, యాక్సెంచర్ కానీ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ భూమి ఉంది. అమెరికన్ కౌన్సిలేట్కి ఆనుకొని ఇక్కడ 100 కోట్లు ఉండదా? ఈ 100 కోట్ల భూమిని ప్రభుత్వ సంస్థకి టీఎస్ఐఎస్ఎస్కి 75 కోట్లకు ఇచ్చినాము. ఇది ఎక్కువ ప్రైస్ చేసి చూపించినారంటారు. ఇవాళ అక్కడున్న ధర 30,000 కోట్లు పలుకుద్ది కాబట్టి 10,000 కోట్లు బాండ్స్ రూపంలో ప్రభుత్వం తీసుకుంది. తీసుకున్న తర్వాత రైతులకు ట్రాన్స్ఫర్ చేసింది. ఈ 10,000 కోట్లు ఎటుపోయినాయి అనేది కూడా రాష్ట్ర ప్రజలకు తెలవాలి. ఈ 10,000 కోట్లు రైతుకి రుణమాఫీ కింద ట్రాన్స్ఫర్ చేసింది. మీలాగా 10,000 కోట్లు తీసుకొని దుబారా చేసి విచ్చలవిడిగా అడ్డమైనడికి పంచే పరిస్థితి లేదు. రైతుల శ్రేయస్సు కొరకు దీన్ని బాండ్స్ రూపంలో తీసుకోవడం జరిగింది. దీనిలో కాంగ్రెస్ నాయకుడు కానీ అధికారిని ఒక చాక్లెట్ కూడా తీసుకునే పరిస్థితి. అడ్డం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఫారెస్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా కేంద్ర కమిటీ చూసింది, అక్కడ చిన్న చిన్న బుషులు తప్ప అసలు ఫారెస్ట్ చెట్లు లేవనే మాట. ఏఐ టెక్నాలజీ వాడి బుర్రలోదళ్ళకి సప్పుడికి జనకలు పరిగెత్తున్నట్టుగా, నెమళ్ళు ఉరికెత్తున్నట్టుగా ఎంత ఘోరంగా దీన్ని ప్రచారం చేసినారండి. ఒక్కసారి వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇలా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ యొక్క 10 ఏళ్ల పాలన ఒకసారి అర్థం చేసుకోవాలి. నేను మీ ద్వారా కేటీఆర్కి ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. వేదిక మీరే నిర్ణయించండి. బాజాప్తా డిబేట్ పెట్టుకుందాం. మీరు మీ 10 ఏళ్ల హయాంలో ఎన్ని వేల ఎకరాలు హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ అమ్మినారు? యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఏళ్ళ ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు డీఫారెస్ట్ చేసినారు? ఎన్ని కొండలు మీ హయాంలో కరిగిపోయినాయి?
ఎంత ప్రభుత్వ భూముల యొక్క విధ్వంసం జరిగింది, ఎంత ఆర్థిక విధ్వంసం జరిగింది, ఇవన్నీ కూడా చర్చించుకుందాం. కేటీఆర్ రా, ఇలా సిబిఐ విచారణ అడుగుతా ఉన్నాం. నీ మీద సిబిఐ విచారణ వేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ యథేచ్ఛగా 10 ఏళ్ళు రాష్ట్ర యొక్క ఖజానాను దోపిడీ చేసిన మీ కుటుంబం. నేను ఆన్ రికార్డు చెప్తా ఉన్నాను, ఈ దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజాధనాన్ని దోపిడీ చేసిన కుటుంబం ఏదో ఉంది అంటే కేసీఆర్ కుటుంబం. వారు ఇలా కరప్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. విచ్చలవిడిగా దుర్వినియోగం చేసిన దాఖలాలు. ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయినారు. ఎవరు నిర్వాహకం వల్ల? కేటీఆర్ అనుయుడైనటువంటి ఒక వ్యక్తికి, అసలు అనుభవం లేని వ్యక్తికి ఇంటర్మీడియట్ హయ్యర్ ఎడ్యుకేషన్ పరీక్షలు దిద్దే బాధ్యత చెప్పిన గ్లోబల్ రినాల్డ్ సంస్థ. పాస్ అయిన ఫెయిల్ అయిన పాస్ అయిన చూపించి కొంతమంది ప్రాణాలు బలిగొన్నట్టు సందర్భం. ధరణి ఎవరికి అప్పచెప్పినారు మీరు? ఒక బుడ్డ కంపెనీ, ఫారెన్లో ఊరు పేరు లేనట్టు బుడ్డ కంపెనీకి అప్పచెప్పి తద్వారా ముడుపులు తీసుకున్నట్టు మీరు. అసలు కరప్షన్కి మారిపోయినట్టు కేసీఆర్ కుటుంబము, లిక్కర్ దందాలు చేసుకున్నట్టు కేసీఆర్ కుటుంబము, విచ్చలవిడిగా ప్రభుత్వ భూములు కాజేసి బెనామీ పేర్ల ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి కేసీఆర్ కుటుంబము ఇలా కరప్షన్ గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉన్నాయి. అసలు చదివి మాట్లాడుతున్నాడా, తెలుసుకొని మాట్లాడుతున్నాడా, తెలుసుకోక మాట్లాడుతున్నాడా? 175 కోట్లు అనేది ప్రభుత్వ ట్రాన్సాక్షన్. ఇది ఏ ప్రభుత్వం కన్సల్టెన్సీ ద్వారానే లోన్స్కి పోతుంది. అది తెలియదా నీకు? 10 ఏళ్ళు నిర్వాహకం చేసావు కదా, ఐటీ మంత్రిగా చేసావు కదా. ఏ రకంగా అంటా ఉన్నావు నువ్వు 175 కోట్లు ఇది కరప్షన్ అని? ఏ రకంగా అనగలుగుతున్నావు? ఇంత దిగజాడుతనం ఎందుకు? 5,200 కోట్లు నీ ఫిగర్ అది. నువ్వు బిల్లి రావుతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం 30% నిధులు నీకు ఇస్తానంటే నేను హైకోర్టు ఆర్డర్ తెచ్చుకుంటాను, నాకు వదిలేయమంటే వదిలేయడానికి సిద్ధమైనవు నువ్వు. దాంట్లో భాగంగానే 5,200 కోట్ల ఫిగర్ వచ్చింది. అది నీకు రావాల్సిన ముడుపులు. అది ఇలా మా కంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. భూములు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈ భూములు వెనక్కి తీసుకొచ్చి ప్రభుత్వానికి అప్పచెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నాయకులు ఆనాడు రాజశేఖర రెడ్డి కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ. లేకుంటే ఈ రోజు వరకు ఐఎంజీ భరత్ సంస్థకి వెళ్ళిపోయారు భూములు. అవి యథేచ్ఛగా కేటీఆర్కి వచ్చే కమిషన్లు కేటీఆర్కి వచ్చేది. దాన్ని కాపాడి ఆ భూమిని ప్రభుత్వ పరం తీసుకొచ్చినాము. ప్రభుత్వ పరం తీసుకొచ్చి టీఎస్ఐసీ ఏం చేస్తుందండి? ఐఏఎస్ చేసే పనులేంటి? డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తుంది, కంపెనీలు పిలుస్తుంది, లీజులకు ఇస్తుంది, కంపెనీలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఈ భూమిలో మీరు ఇన్నేళ్లుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కంపెనీల ద్వారా దాదాపు 10 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. అది కూడా కాంగ్రెస్ ఘనతే. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వల్ల ఇలా 10 లక్షల ఉద్యోగాలు హైదరాబాద్లో రావడం జరిగింది. ఇవాళ ఈ కంపెనీ ఈ 400 ఎకరాల్లో కొత్త కంపెనీలు వస్తే 5 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాలు రాకూడదా తెలంగాణకి? ఇంత కడుపుమంట ఎందుకు? రైతుల రుణమాఫీ చేయకూడదా? కడుపు మంటతో ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా మాట్లాడుతున్న కేటీఆర్ గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది. మీరు కరప్షన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రజల మైండ్లోకి వెళ్ళి మీరు కరప్ట్లు ఈ దేశాన్ని దోషిస్తూ ఉన్నారు, ఇంకా మూడోసారి అవకాశం ఇస్తే అసలు ప్రైవేట్ మాస్ కూడా దక్కువని భయపడే కదా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఈ దోపిడికి భయపడే కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. ఇంకా మీ అన్ని కూడా మా కంట కట్టే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. అది మానుకోవాలి. తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది, అడ్డమైన వాళ్ళు వచ్చి మాట్లాడితే వినకండి. వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడికి ఉంది. ఇది ప్రభుత్వ భూమి. ఈ భూమికి బదులుగా హెచ్సికి అప్పుడే భూమి ఇచ్చినారు. 390 ఎకరాలు ఇవ్వడం జరిగింది. హెచ్సియు నెలకొల్పింది కాంగ్రెస్ పార్టీ. హెచ్సికు భూములు ఇచ్చే విధంగా చేసింది ఇందిరాగాంధీ. ప్రైవేట్ పరం కాబోతున్నటువంటి భూముల్ని కాపాడింది రాజశేఖర రెడ్డి. వెనక్కి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. ఇది మీ నిర్వాహకం కాదు. ప్రైవేటు చేతుల్లోకి పోవాల్సిన భూమిని ప్రభుత్వ పరంగా తీసుకొచ్చి ఐఐసి సంస్థకు అప్పచెప్పి ఇలా కంపెనీలు రావడానికి, కార్పొరేట్ కంపెనీలు రావడానికి, తద్వారా ఉద్యోగాలు రావడానికి ఒక సౌత్రమైన కార్యక్రమం తీసుకుంటే మీ కడుపు నొప్పి ఏంటి?
రైతులకు రుణమాఫీ ఈ డబ్బుల ద్వారా చేశాము. మీకు బాధ ఏంటి? మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు సిద్ధంగా అండి. 10 ఏళ్ళు మీరు ఈ రాష్ట్రంలో చేసిన భూదోపిడి ఒక్కటొక్కటిగా చర్చించుకుందాం. మీరు ఎవరెవరు వస్తారో రండి, మేము వస్తాం. పత్రికా విలేకరుల సమక్షంలో వాస్తవాలు మాట్లాడుకుందాం. 10 ఏళ్ళుగా మీరు ఎక్కడెక్కడ ఏ రకంగా భూదోపిడీ చేశారో, భూ ఆక్రమణ చేశారో అవన్నీ కూడా చర్చించుకుందాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ చర్చకు సిద్ధం కండి. పెట్టనిస్తలేరు కదా మీరు. ఇప్పుడు మేము కాళేశ్వరం మీద కమిషన్ వేసి రిపోర్ట్ రాకముందు అరెస్ట్ చేస్తే చారిగా ఊరుకుంటారా? ఏం అన్యాయం ఇది, ఏం అక్రమం ఇది? ఒకవైపు కమిషన్ నడుస్తూ ఉంటే అరెస్ట్ చేస్తారా? ఇదేం మోనపల్లి, ఇది రాజరికమా? ఇది రాజరిక పాలన నడుస్తుందని అడుగుతారు మీరు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో రాజ్యాంగాన్ని అనుసరించి చర్యలు ఉంటాయి. ఎవరిని కూడా ఎక్స్క్యూజ్ చేసేది ఉండదని గతంలో కూడా చెప్పాము. కాళేశ్వరము, విద్యుత్ కమిషను అన్నీ నడుస్తూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగు, కాళేశ్వరము, విద్యుత్ కమిషన్ ఎంక్వైరీ అన్నీ జరుగుతూ ఉన్నాయి. టైం రావాలి దానికి. పాలన వైపు కాకుంటే ఉచితంగా బస్ ప్రయాణం ఎట్లా వస్తుంది? ఇలా దేశ చరిత్రలో ఎవరు లేని విధంగా సన్నబియ్యం ఎట్లా వెళ్తున్నాము? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? మెస్ ఛార్జ్ 40% పెంచిన చరిత్ర ఈ దేశ చరిత్ర ఏ రాష్ట్రమన్నా చేసిందా? మహిళలకు ఎన్ని సౌకర్యాలు వస్తూ ఉన్నాయి? 60,000 ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? 42% రిజర్వేషన్ రాహుల్ గాంధీ కోరిక. ఈ రాష్ట్రంలో బీసీలకి న్యాయం చేసే దశగా ప్రభుత్వం అడుగులేసింది. ఈ 10 ఏళ్ళు వాళ్ళు ఎందుకు చేయలేకపోయినారు? పోనీ మేము చేసిన కార్యక్రమం ముందు సాధించండి బాబు అంటే అది చేతనైతే. అరవింద్ గారు బీసీ బిడ్డ, మా అన్న డి శ్రీనివాస్ గారు అబ్బాయి, నరనరలో బీసీ నాయకు, నిజమైన బీసీ. మోడీలా కాకుండా అరవింద్ కుమార్ నిజమైన బీసీ. మరి ఎందుకు మోడీ గారికి మీరు అడుగుతలేరు 40% అఫీషియల్గా అప్రూవ్ చేద్దామని? ఇవాళ అరవింద్ ఉన్నాడు, ఈటెల రాజేందర్ ఉన్నాడు, బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు, లక్ష్మణ్ గారు అనుభవం అంటే మా అన్న లక్ష్మణ్ ఉన్నాడు అక్కడ. ఎందుకు మీకు మనసులో బీసీలకు న్యాయం చేయాలని ఆలోచన వస్తలేదు? మేము చేసినాం. ఇలా దేశ చరిత్రలో సిడబ్ల్యూసీ కాదు ఏ సమావేశంలో మొత్తం హైదరాబాద్ తెలంగాణ కేంద్రంగా మా సమావేశం నడిచే కారణం ఏంటంటే ధైర్యంగా కుల సర్వే చేయగలిగినాం. ఈ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఇవ్వగలిగినాం. అఫీషియల్ డాక్యుమెంట్స్ ఇచ్చాం. దీనికి సుప్రీంకోర్టు క్యాప్ తీయాల్సిందిగా ఢిల్లీలో కూడా ధర్నాలు చేశారు. మేము పోయాం. మీరు ఎందుకు రాలేదు ధర్నాకి? బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నోళ్ళు బీసీ సంఘాలన్నీ కలిసి ధర్నా చేస్తే ఇద్దరు ముఖం చాటేశారు బదులుకొని. ఎందుకు రాలేదు? కొంటి సాకు చూపుతారు ముస్లింలు. గుజరాత్లోనే మీ ప్రధానమంత్రి ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తూ ఉంటే ఇక్కడ ముస్లింకి ఇవ్వడానికి నొప్పేంటి? పోనీ ఈడబ్ల్యూసీ మీరు క్యాప్ తీసి 10% ఈడబ్ల్యూసీ ఇచ్చారు కదా, దానిలో ముస్లిం రిజర్వేషన్ ఉంది కదా, దాని గురించి ఎందుకు మాట్లాడరు? మీకు చిత్తశుద్ధి లేక ఇంకా బీసీల మీద మాయ చేస్తా అంటే వాళ్ళకి ఇప్పుడు ఒకటే ఉనుకు. బీసీలు ఏకమవుతున్నారు దేశంలో. బీసీలంతా రాహుల్ గాంధీతో నడుస్తున్నారు. బీసీల సంఖ్య 60 నుంచి 70% ఉంది దేశంలో. కాబట్టి మాకు నూకలు చెల్లుతాయి. కాబట్టి ఇలాంటి హెచ్సీలు చిన్న చితకర సంఘటనలు చేసి ప్రజల యొక్క దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంచిది. శ్రీధరబాబు అరవింద్ మిత్రులు అయితే శ్రీధరబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే తప్పేముంది? ఒక మిత్రుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే తప్పేముంది? ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో ముఖ్యమంత్రితో పాటు శ్రీధరబాబు గారి పాత్ర ఉంది, బట్టి గారి పాత్ర ఉంది. ఫారెన్ పోయి రాష్ట్రానికి పెట్టుబడి తీసుకొచ్చిన దాంట్లో ఎవరు పోయారో? రేవంత్ రెడ్డి శ్రీధరబాబు గారు తెచ్చింది. సరే, రాష్ట్రంలో మా పార్టీ ఇప్పుడు మీరు ఎట్లా అధికారంలోకి వచ్చేది లేదు. మా పార్టీ గురించి మీరు ఎందుకు మాట్లాడండి? మీకు ఎందుకు అంత బాధ?
ఇది ఆన్ రికార్డ్ ఉన్నదే, కొత్తగా చెప్పేది ఏంది? ఆన్ రికార్డ్ అఫీషియల్ ట్రాన్సాక్షన్ ఇది, పబ్లిక్ డొమైన్లో ఉంది. ఇలా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది. ఇప్పుడు 175 కోట్లు ఒక కన్సల్టెన్సీకి ఇచ్చింది, ఆన్ రికార్డ్ జరిగినటువంటి ట్రాన్సాక్షన్ అది. అది కూడా టెండర్ ద్వారా, టెండర్లో పాల్గొంటే వాడికి టెండర్ వచ్చింది. కంపెనీలు వస్తే 5 లక్షలు కాదు 10 లక్షలు వచ్చే అవకాశం ఉంది. ఎంత పెద్ద కంపెనీలు వస్తాయి అనుకున్నారు మీరు? 500 ఎకరాలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లు నెలకొల్పితేనే 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయి మనకి. ఇప్పుడు 400 ఎకరాల్లో రకరకాల కంపెనీలు వస్తే ఇంకో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి డెఫినెట్గా. ఎందుకు రావు? ఇక్కడ ఆయన ఎక్కడ ఎంపీ ఎక్కడ ఆయన? ఏ ఎంపీ మాట్లాడినా నేను ఎంపీలకు బీజేపీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, అభివృద్ధి కార్యక్రమంలో అడ్డేయకండి. విశ్వేశ్వరరెడ్డి చదువుకున్నటువంటి మేధావారు తెలియదా? ఇక్కడ కంపెనీలు వస్తే ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందో రాష్ట్రము. హైదరాబాద్లో 4 లక్షల 5 లక్షల ఉద్యోగాలు ఆషామాష అది. ఇప్పుడు అది ప్రముఖమైన స్థలము. ఎక్కడో కోకాపేట అవతల 100 ఎకరాలు 100 కోట్ల కమ్మిన వాళ్ళు ఇక్కడ కంపెనీలు పిలిస్తే, ఇలా ప్రభుత్వం కాబట్టి మనం ఐఏఎస్కి 75 కోట్లకు ఇచ్చాము. అది రేపు 150 కోట్లకు పోవచ్చు, 200 కోట్లకు పోవచ్చు ఆక్షన్లో. చెప్పాలి కదా మరి, ఎక్కడి నుంచి ఎక్కడ సహకారం జరిగింది ఏం కదా. బీజేపీతో వాళ్ళకా దోస్తానే మాకుందా? కేంద్రంలో జరిగిన ప్రతి అంశంలో బీఆర్ఎస్ పాత్ర ఉంది కదా. ఆనాడు 10 ఏళ్ళుగా జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక, స్పీకర్ ఎన్నిక, త్రిపుల్ తలాక్ బిల్లు, ఆఖరికి రైతు వ్యతిరేక చట్టాల్లో కూడా మీ భాగం ఉంది కదా, మీ పాపం ఉంది కదా. ఇవాళ మీరు పొత్తు లేదని ఎట్లా చెప్తారు? బాజాప్తా చెప్పండి పొత్తుందని. లోపాయి గారు చీకటి సంసారం చేస్తారు. ఇప్పుడు రామోజీరావు గారు నాకు తెలిసి ప్రైవేట్ భూములు కొనుక్కున్నాడు. కరెక్ట్, సబ్జెక్టు కరెక్షన్. నాకు తెలిసి అక్కడక్కడ అసైన్ భూములు ఉంటే ఉండవచ్చు. ఇతరత్ర వ్యక్తులు కూడా భూములు తీసుకుంటారు. ఏదన్నా కూడా నేనేమంటానంటే, కేటీఆర్ గారు 10 ఏళ్ళుగా నేను ఎందుకు వారిని ఛాలెంజ్ స్వీకరించమని చెప్తా ఉన్నానంటే, 10 ఏళ్ళు 2014 నుంచి 25 వరకు మొత్తం సమూలంగా చర్చించుకుందాము. 10 ఏళ్లలో హైదరాబాద్ రాష్ట్రమంతా వదిలేండి, రాష్ట్రమంతా యథేచ్ఛగా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హోల్సేల్గా దోచుకున్నారు. హైదరాబాదే మాట్లాడుకుందాం. ఒక దినమంతా కూర్చుందాం, మీరందరూ రండి దయచేసి. మేము వస్తాం, మా సీనియర్లందరం వస్తాం. మేము ఒక్కటొక్కడో చూపిస్తాం ఎక్కడ ఏ భూమి ఏ రకం కొల్లబట్టబడిందో, ఎవరి పేరుతో పోయిందో. మీరు జవాబు చెప్పండి. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న 10 ఏళ్ళుగా జరిగిన దోపిడీ ఇప్పుడు ఇలా రద్దు చేద్దామంటే ఏమవుతుంది? మళ్ళీ ఎటుపోతుంది అంశం మీకు తెలుసు. ఇప్పుడు అంత యథేచ్ఛగా దోపిడీ చేసిన వ్యక్తులు దొంగే దొర ఏమంటారు, దొంగ నడిచినట్టుగా ఉంది. దొంగతనం చేసి దొంగ చెప్పండి సార్. ఎస్ 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 ఇప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి దేనికైనా. ఇప్పుడు మీరు మాట్లాడే ఫినిక్స్ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. నేనే ముఖ్యమంత్రి కంప్లైంట్ చేశాను, ఎక్కడెక్కడ ఎట్లా కబ్జాలు చేస్తారు. అట్లా పెద్ద పెద్ద కంపెనీలు చాలా ఉన్నాయి. అన్నిటి మీద కూడా ఒక పద్ధతి ప్రకారం విచారణ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి ఒక ప్రభుత్వం ఒక వ్యక్తికి భూమి కేటాయించింది, అది అనఫిషియల్గా అనెతికల్గా కేటాయించినా మనం ఇమ్మీడియట్ వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం చేయాల్సి వస్తుంది. మేము వచ్చి 15 నెలలు అయింది. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఎంక్వైరీలు వేసాం. ఏదైనా మళ్ళీ రాజ్యాంగం ప్రకారం పోవాలా, ప్రొసీజర్ ప్రకారం పోవాలా. ఇలా కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీకు మాకు బాగా తెలుసు, రాష్ట్ర ప్రజలందరూ తెలుసు.
కాళేశ్వరంలో అవినీతి విచ్చలుడిగా జరిగింది. కట్టకూడని చోట ప్రాజెక్టు కట్టి అనవసరమైన వ్యయాన్ని అక్కడ హెచ్చించి 30-40 వేల కోట్లలో కంప్లీట్ కావాల్సిన ప్రాజెక్ట్ని 1,20,000 కోట్లు తీసుకెళ్లారు కేవలం కమిషన్ల కొరకు. అది ఎట్లా ప్రూవ్ చేయాలి? దానికి కమిషన్ వేయాలి. కమిషన్ వేసాము. నిజాయితీ పరులైన వ్యక్తులు కమిషన్లో పెట్టి కమిషన్ నడుస్తూ ఉంది. రిపోర్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో కోర్టులో డెఫినెట్గా శిక్షలు ఉంటాయి. డెఫినెట్గా భూముల మీద కూడా నేను మీ ద్వారా ప్రభుత్వం నేను కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ డిగ్నిటీ చేస్తూ ఉన్నాను. ఈ సమూలంగా అన్నిటి మీద ఎంక్వైరీ చేయండి ముఖ్యమంత్రి గారు. గత 10 ఏళ్లలో జరిగినటువంటి భూ అవకతవకల మీద ఎంక్వైరీ చేయాల్సిందిగా మీ ద్వారా మా ముఖ్యమంత్రి గారికే కోరుతా ఉన్నాను నేను. అందుకే ఇప్పుడు ఆ పాయింట్ కరెక్ట్. మీరు రేజ్ చేసినది చాలా వ్యాలిడ్ పాయింట్. రఘు గారు చెప్పింది కూడా చాలా వ్యాలిడ్ పాయింట్. హైడ్రా ఎందుకు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు? హైడ్రా నడవనీయకుంటే అంత నానా యాగి చేశారు. హైడ్రా అనేది ఒక దూరదృష్టితో హైదరాబాద్ పూర్వవైభవం రావాలని హైడ్రాను తీసుకురావడం జరిగింది. ఎంత యాగి చేశారు? హైడ్రా వల్ల ఇల్లు కోల్పోయిన ఒకే ఒక కుటుంబం బీద కుటుంబం. మిగతా అంతా కూడా బడా వ్యాపారస్తులు బడా రాజకీయ నాయకులు చెరువులను ఏదైతే కబ్జా చేసి కట్టినటువంటి కట్టడాల్ని వెనక్కి తీసుకోవాలి, చెరువులు యథాస్థితికి పోవాలనేది హైడ్రా ఉద్దేశం. నడినిచ్చినారా? ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా మూసీ ప్రక్షాళన మేము నిన్న పొన్నం ప్రభాకర్ గారు మేము సాబర్మతి పోయాం. ఇదే బీజేపీ నాయకులు మూసిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. సాబర్మతిలో చేసింది ఏంటి? నిన్న మేము మొత్తం సమూలంగా పరిశీలించి వచ్చాం. 11.5 కిలోమీటర్లు వెస్ట్ అండ్ ఈస్ట్ బాగా కట్టారు. సాబర్మతి ప్రాజెక్ట్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. కొంత డబ్బుతో చేశారు. రోడ్లు వచ్చాయి. ఒక 15% ప్రైవేట్ వ్యక్తులకు అమ్మారు. తద్వారా డబ్బు వచ్చింది. దాంతకుముందు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దాన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. చాలా చక్కగా ఉంది. ఇంకా 5 కిలోమీటర్లు ప్లస్ 5 కిలోమీటర్లు వస్తూ ఉంది. అహ్మదాబాద్ సుందరంగా తీర్చిదిద్దబడ్డది. అలాంటి స్కీమ్ ఇక్కడ వస్తా అంటే ఇదే బీజేపీ నాయకులు ఆపోజ్ చేస్తారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అక్కస్తోని మూసీ ప్రక్షాళన అడ్డుపడతా ఉన్నాడు. సాబర్మతిని ప్రక్షాళన ఎట్లా మీరు సమర్థిస్తూ ఉన్నారు? 10,000 కుటుంబాలు నిన్న మేము మొత్తం స్టడీ చేసాం. 10,000 కుటుంబాలని వాళ్ళు రీహాబిలిట్ చేశారు. దానికి చాలా మందికి ఇల్లు రావాలి. మేము అడిగి తెలుసుకున్నాం. కొన్ని వందల కేసులు కోర్టులో ఉన్నాయి. హైకోర్ట్ ఆఫ్ అహ్మదాబాద్లో, సెషన్స్ కోర్ట్ ఆఫ్ అహ్మదాబాద్లో. అది వాళ్ళ నిర్వాహకం. మేమిక్కడ రీహాబిలిట్ చేయాల్సిన ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే దాన్ని నానా యాగి చేసి ప్రాజెక్టు ముందు పోకుండా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో హైడ్రా పరిపూర్ణంగా ఇంప్లిమెంట్ అవుతే హైదరాబాద్ సుందరంగా మారితే మాకు పుట్టగతులు ఉన్నాయని బీజేపీ బీఆర్ఎస్ పార్టీ. మూసీ ప్రక్షాళన జరిగితే హైదరాబాద్ సుందరంగా మాట్లాడితే మాకు పడే ఓటు కూడా పడేయి. బీజేపీ వాళ్ళ నాయకుల ప్లాన్ ఏంది? ఈ మురికివాడలా ఉండాలి. ఎప్పటికప్పుడు అల్లిబిల్లి కథలు చెప్పాలి. మేము మతం పేరిట కులం పేరిట ఓటు దండుకోవాలి. మా పబ్బం గడవాలి. కానీ హైదరాబాద్ మాత్రం డెవలప్ కాకూడదు. ఇది కిషన్ రెడ్డి గారి యొక్క నైజం. మూసీ నిధులు అడ్డుకుంటాడు. మెట్రో రైలుకి 3వ దశకి నిధులు అడ్డుకుంటాడు. హైడ్రాని అడ్డుకుంటారు. డెవలప్మెంట్ కాకూడదు రాష్ట్రం. అరే మనము తమిళనాడు చూసి నేర్చుకోవాలి. ఒక అంశం వచ్చిందంటే పార్టీలకు అతీతంగా కేంద్రం మీద దాడి చేసి తెచ్చుకుంటారు ప్రాజెక్టులు వాళ్ళు. మనకు ఆ సోయి లేదు. మీరు చెయ్యరు, మా ప్రభుత్వం చేస్తే చేయనియరు. అడుగున అడ్డే లేనిపోని కథలు సృష్టించి బదనాం చేసే ప్రయత్నము. ఇంత మాట్లాడుతున్నారు కదా కరప్షన్ గురించి. మరి గతము ఇప్పుడు మనం వేరే చేసుకొని చర్చకు రావాలి కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాని ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉన్నారు. మీరంతా జర్నలిస్టులు. 6th ఎస్టేట్, 5th ఎస్టేట్, మేము 4th ఎస్టేట్, మేము జర్నలిస్ట్ గౌరవించే వాళ్ళం. నేను కూడా సగం వరకు జర్నలిజం చేసి వదిలేసిన వాడిని. అరే జర్నలిజానికి కూడా వాల్యూ లేకుండా అడ్డగోలుగా ఏ టెక్నాలజీ వాడి అది ఎంత గంభీరంగా సృష్టించారంటే నిజం కూడా ఆ వీడియో రన్ చూస్తే మనసు తరక్కపోవాలా. ఇంత అన్యాయమా?
ఇంక ఏనుగులో తెస్తారు కొద్దిగా ఏమో టెక్నాలజీలో ఏనుగులు తేవచ్చు, పాతకాలం అంతరించిపోయిన డైనాసరంగులు తెచ్చుకోవచ్చు. ఎస్, see, when do investors come to Hyderabad? If the environment suits them, then only they come. That is the reason we have planned for Musi riverfront and Hydra. This is to establish environment in Hyderabad.